నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పొలిటికల్ మరియు క్షేత్రస్థాయి పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రాజధాని భూసేకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న కొందరు రైతుల ఆలోచన విధానంలో ఇప్పుడు ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు రాజధాని పరిధిలోని నేలపాడుకు చెందిన ఒక రైతు తీసుకున్న సంచలన నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించిన కేవలం 24 గంటల వ్యవధిలోనే సదరు రైతు తన మనసు మార్చుకొని అమరావతి భూ సమీకరణకు జైకొట్టారు. అసలు తాడేపల్లి నివాసంలో జరిగిన ఆ అంతర్గత సమావేశం నేపథ్యం ఏంటి? కేవలం ఒక్క రోజులోనే రైతు ఆలోచనలో అంతటి పెద్ద మార్పు రావడానికి గల కారణాలు మరియు శనివారం నాటికి తన కుటుంబంతో కలిసి మిగిలిన భూమిని కూడా అప్పగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం యొక్క పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ సంచలన పరిణామానికి సంబంధించిన నేపథ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే మంగళవారం నాడు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. 2014 సంవత్సరం నుండి అమరావతి రాజధాని స్థాపనను వ్యతిరేకిస్తూ భూ సమీకరణ కింద తమ భూములను ఇవ్వడానికి నిరాకరిస్తూ మొండికేసిన కొందరు రైతులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో నేలపాడు గ్రామానికి చెందిన కాపా అశోక్ అనే రైతు కూడా ఉన్నారు. సదరు సమావేశంలో కాపా అశోక్ మాట్లాడుతూ తన భూములను రాజధాని కోసం ఇచ్చే ప్రసక్తే లేదని జగన్ సమక్షంలో తెగేసి చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం తమను రకరకాలుగా వేధిస్తుందని, భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రాజధాని వ్యతిరేక వర్గంలో ఉంటూ అమరావతి నిర్మాణానికి తాము సహకరించబోమనే గట్టి నమ్మకంతో ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో ఒక చర్చను లేవనెత్తాయి. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పినాం. ఓకే అన్న, ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. అయితే మంగళవారం జగన్ సమీక్షంలో అంతటి కఠినమైన వ్యాఖ్యలు చేసిన కాపా అశోక్ కేవలం 24 గంటల వ్యవధిలోనే అంటే బుధవారం నాటికే ఊహించని విధంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజధానిని వ్యతిరేకించే వర్గం నుండి పూర్తిగా బయటకు వచ్చేసి అమరావతి అభివృద్ధికి సహకరించాలని నిశ్చయించుకున్నారు. బుధవారం ఉదయమే ఆయన నేలపాడు ప్రాంతానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ ను ప్రత్యక్షంగా కలిసి భూ సమీకరణ నిబంధనల ప్రకారం తన భూమిని అప్పగించేందుకు పూర్తి అంగీకారాన్ని తెలియజేశారు. తొలి విడతగా తన పరిధిలో ఉన్న ఎకరన్నర భూమి ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి స్వాధీనం చేస్తూ దానికి సంబంధించిన పత్రాలను డిప్యూటీ కలెక్టర్ కు స్వహస్తాలతో అందజేశారు. ఇంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న మిగిలిన భూమిని కూడా రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వచ్చే శనివారం నాడు తన కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చి మిగిలిన భూమికి సంబంధించిన పత్రాలను కూడా డిప్యూటీ కలెక్టర్ కు అప్పగించేందుకు పూర్తి సుముఖత వ్యక్తం చేశారు. కేవలం ఒక్క రోజులోనే జరిగిన ఈ పరిణామం క్షేత్రస్థాయి అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క రోజులోనే రైతు ఆలోచనలో ఇంతటి విప్లవాత్మకమైన మార్పు రావడానికి గల సానుకూల కోణాలను విశ్లేషకులు వేర్వేరు సమీకరణాల ద్వారా లెక్కిస్తున్నారు. అమరావతిని వ్యతిరేకిస్తూ భూములు ఇవ్వకుండా ఉండిపోవడం వల్ల సుదీర్ఘ కాలంలో ఆయా ప్రాంతాల ప్రగతి నిలిచిపోవడమే కాకుండా వ్యక్తిగతంగా రైతులకు కూడా ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందవనే సత్యాన్ని సదరు రైతు గుర్తించినట్లు తెలుస్తుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి అభివృద్ధి చేసిన కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్లాట్లను కేటాయించనుంది. ఈ ప్లాట్ల మార్కెట్ విలువ భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉండటం, అలాగే రాజధాని నిర్మాణం శరవేగంగా ఊపందుకుంటున్న తరుణంలో తమ భూములను అలాగే ఉంచుకుంటే నష్టపోయే ప్రమాదం ఉందనే వాస్తవ పరిస్థితులను రైతు అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. రాజధానిని వ్యతిరేకించే రాజకీయ ప్రచారాల కంటే తన సొంత భూముల విలువ పెరగడం మరియు ప్రాంతీయ ప్రగతిలో భాగస్వామ్యులు కావడం ద్వారానే తమ కుటుంబాల భవిష్యత్తు బాగుంటుందనే సానుకూల ఆలోచనతోనే కాపా అశోక్ ఈ నిర్ణయానికి వచ్చారని భావించవచ్చు. కాపా అశోక్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయంగానే మిగిలిపోలేదు. అమరావతి రాజధాని పరిధిలో గత 10 ఏళ్లుగా భూములు ఇవ్వకుండా మొండికేసిన
మిగిలిన చిన్న మరియు మధ్యతరగతి రైతులపై కూడా దీని ప్రభావం గట్టిగా పడే అవకాశం కనిపిస్తుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ అమరావతిని వ్యతిరేకించిన రైతులే ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డిప్యూటీ కలెక్టర్లకు భూములు అప్పగిస్తుండటం రాజధాని నిర్మాణ ప్రక్రియకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. రాజకీయ విధానాలను పక్కన పెట్టి ప్రజా రాజధాని ప్రయోజనాల కోసం భూ సమీకరణకు మద్దతు తెలపడం వల్ల మిగిలిన ఆశావాహులైన రైతులు కూడా తమ అపోహలను వీడి ముందుకు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. అధికార యంత్రాంగం కూడా ఇటువంటి రైతులకు ప్రత్యేకంగా స్వాగతిస్తూ ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీల ప్రకారమే వారికి అందాల్సిన అన్ని రకాల అభివృద్ధి ప్లాట్ల కేటాయింపులను వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో రైతు కాపా అశోక్ కేవలం 24 గంటల్లోనే తన మనసు మార్చుకొని భూ సమీకరణకు జై కొట్టడం ఒక సంచలన మరియు సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. మంగళవారం నాటి తీవ్ర విమర్శల నుండి బుధవారం నాటి ఎకరన్నర భూమి అప్పగింత మరియు శనివారం నాడు మిగిలిన భూమిని కూడా ఇస్తామనే ప్రక్రియ క్షేత్రస్థాయిలో మారుతున్న రైతుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ నూతన పరిణామాలు అమరావతి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తాయో చూడాలి. అమరావతి రాజధాని నిర్మాణానికి వ్యతిరేక వర్గంలో ఉన్న రైతు కాపా అశోక్ మనసు మార్చుకొని స్వచ్ఛందంగా భూమిని అప్పగించాలని తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.